ఐకాన్ కొన్నేళ్ల క్రితం ఈ టైటిల్తో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. అనౌన్స్మెంట్ వచ్చి కూడా సినిమా ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ మళ్ళీ సోషల్ మీడియాకు తిరిగి వచ్చింది. అంటే బన్నీ ఈసారి ఐకాన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? అయితే ఆ చిత్రం ఏంటి? దర్శకుడు ఎవరు? ఎప్పుడు నటిస్తాడు? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని వెంటాడుతున్నాయి. వాటికి క్లారిటీనే ఈ స్టోరీ. ప్రస్తుతం నితిన్ తో తమ్ముడు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్ కోసం ఐకాన్ టైటిల్ తో ఒక పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అలా వైకుంఠపురంలో కంటే ముందే రావాల్సింది. కానీ ఎందుకో బన్నీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు మాత్రం ఇదే టైటిల్ తో అల్లు అర్జున్ మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నారని తెలుస్తోంది. అట్లీతో అల్లు అర్జున్ నటించే చిత్రానికి ఇదే టైటిల్ అనుకుంటున్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అట్లీతో అల్లు అర్జున్ చిత్రం కొద్ది రోజులుగా సంచలనాలకు మారుపేరుగా మారింది. అందుకు కారణం ఈ సినిమాపై వస్తున్న రూమర్స్. మొదటగా ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకటి హీరో, మరొకటి విలన్, ఇంకొకటి యానిమేటెడ్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేస్తాడట. ఇక హీరోయిన్స్ విషయంలోనూ అల్లు అర్జున్ చిత్రం మరోసారి సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. మూవీలో మొత్తం 5 హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో లీడ్ హీరోయిన్ గా మాత్రం దీపికా పదుకొనే కనిపించబోతోంది. అంతేకాదు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. బన్నీకి సిస్టర్ క్యారెక్టర్ ను బాలీవుడ్ యాక్ట్రెస్ ఫాహద్ ఫాజిల్ వైఫ్ నజ్రియా నజీం చేయబోతోందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. 1 సెట్ పూర్తి కాగానే మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. జూన్ లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటించే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే అట్లీ ఐకాన్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. 2026 డిసెంబర్లో లేదా 2027 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.